Hi, hello, welcome back to Vanilla Job Notifier YouTube channel. So today నేనైతే మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. లాస్ట్ వీడియోలో అయితే రైల్వేకి సంబంధించిన ALP పోస్ట్స్ 5000+ వేకెన్సీస్ అయితే ఉన్నాయని చెప్పాను కదా. సో ఇప్పుడైతే నేను ఆన్లైన్ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి ఆన్లైన్ అనేది అయితే స్టెప్ బై స్టెప్ నేనైతే చూపించేస్తాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మీ గూగుల్ క్రోమ్ ఒకసారి ఓపెన్ చేసుకొని సెర్చ్ బార్లో రిక్రూట్మెంట్ rrb.in అని అయితే ఎంటర్ చేసేయండి ఫ్రెండ్స్. సో ఎంటర్ చేసి క్లిక్ చేసిన తర్వాత మీకు వెబ్సైట్ అనేది అఫీషియల్గా సైట్ అనేది ఇలా అయితే ఓపెన్ అవుతుంది. సో కొత్తగా వచ్చిన వందే భారత్ ట్రైన్ అయితే మీకు ఇమేజ్లో చూపించడం జరుగుతుంది. సో అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే లాగిన్ అవడానికి చూడండి ఫ్రెండ్స్. సో ఎట్టి పరిస్థితుల్లో ఫ్రాడ్ వెబ్సైట్స్ ఉంటాయి. సో మీరు అందులోకి వెళ్ళి మనీ పే చేసి ఇబ్బంది అయితే పడద్దు. సో అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో మీకు ఇలా కనిపిస్తుంది. సో మీకు కనిపిస్తుంది కదా. సో ఇలా ఉంటుంది ఫ్రంట్ పేజ్ వచ్చేసరికి. ఇక్కడ రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ లోకో పైలట్ ALP సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ 01/2024 ఇదైతే చూపిస్తుంది మీకు. అప్లికేషన్ క్లోజింగ్ డేట్ వచ్చేసరికి 19th February 2024 అయితే క్లోజ్ అయిపోతుంది. సో లేటెస్ట్ అప్డేట్లో ఇలా అయితే మనకు కనిపిస్తుంది. సో మీకు అప్లై చేసుకోవడానికి అయితే మీకు ఇక్కడ రెడ్ కలర్ ఇక్కడ అప్లై అనే బటన్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. దీని మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ కనిపిస్తాయి టూ ఆప్షన్స్. ఒకటి వచ్చేసరికి క్రియేట్ యాన్ అకౌంట్, ఇంకోటి వచ్చేసరికి ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్. సో మీరు ఫస్ట్ టైం అయితే అప్లికేషన్ ఫామ్ రైల్వేకి అప్లై చేసుకున్నట్లయితే మీకు ఇక్కడ క్రియేట్ అన్ అకౌంట్ ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. సో మీకు పాపప్ అనేది ఇలా చూపిస్తుంది. సో మీరు ఫీజు 500 రూపీస్ అండ్ 250 రూపీస్ ఫీమేల్స్ అండ్ CST OBCకి అయితే ఇలా చూపిస్తుంది ఈ పేజ్. తర్వాత ఏం చేస్తారంటే మొత్తం స్క్రోల్ డౌన్ చేసేసి ఇక్కడ అక్కడ చెక్ బాక్స్ కనిపిస్తుంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసేయండి. సో ఐ హ్యావ్ రెడ్ డౌన్లోడెడ్ ది డీటెయిల్ నోటిఫికేషన్ అని ఇది ఉంటుంది. దీన్ని అయితే ప్రొసీడ్ అనే బటన్ ఇక్కడ కింద కనిపిస్తుంది. ఈ ప్రొసీడ్ అనే బటన్ మీద అయితే క్లిక్ అనేది చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు సైట్ అనేది ఎలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది ఆర్ యూ కరెంట్లీ డీబార్డ్ బై ఎనీ RRB ఆర్ REC. అంటే డీబార్డ్ అంటే మీరు ఏదైనా ఎగ్జామ్లో ఏదైనా ఫ్రాడ్స్కి కానీ ఏదన్నా పాల్పడితే ఇంతకుముందు మిమ్మల్ని రైల్వే బోర్డ్ అనేది డీబార్ చేసి ఉంటుంది. అది చాలా రేర్, కొంతమందికి మాత్రమే. ఒకవేళ అలా అయి ఉంటే మాత్రం ఎస్ అని పెట్టండి, లేదా నో. మ్యాక్సిమం ఈ జాబ్కి అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారైతే నో అనేది పెట్టండి ఫ్రెండ్స్. ఎస్ హ్యావ్ యూ అండర్గాన్ లాసిక్ సర్జరీ ఆర్ ఎనీ సర్జికల్ ప్రొసీజర్ టు కరెక్ట్ రిఫ్రాక్టివ్ ఎర్రర్. దీని అర్థం ఏంటంటే ఫ్రెండ్స్, మీకు ఏమన్నా ఐ ఆపరేషన్స్ అంటే మీ కంటికి సంబంధించిన ఆపరేషన్స్ ఏమన్నా జరిగితే ఈ జాబ్కి అనేది మీరు ఎలిజిబుల్ అయితే కాదు. ఒకవేళ లాజిక్ చేసుకున్నట్లయితే మీకు సైట్ ఉన్నా పర్లేదు, మీకు స్పెట్స్ ఉన్నా పర్లేదు, కానీ మీరు ఆ స్పెట్స్ పోవటానికి ఒకవేళ లాజిక్ సర్జరీని కనుక చేసుకొని ఉంటే మీరు అనేది ఈ జాబ్కి ఎలిజిబుల్ అయితే కాదు ఫ్రెండ్స్. సో మీకు ఐస్ పర్ఫెక్ట్గా ఉన్నాయి 6/6 అంటే కనుక అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరైతే. ఒకవేళ ఎవరైతే లాజిక్ సర్జరీ కంటి ట్రీట్మెంట్ ఎవరైతే చేసుకుంటారో వాళ్ళైతే ఎలిజిబుల్ కాదు, మిగతా వాళ్ళందరూ ఎలిజిబుల్లే. కాబట్టి నో అనేది పెట్టేసేయండి. ఇక్కడ అలాంటి ప్రాబ్లం ఏం లేదు, అలాంటి ఆపరేషన్స్ ఏమి చేసుకోలేదంటే నో అని పెట్టేసేయండి, మీరు ఎలిజిబుల్లే ఇంకా. సో ఆర్ యూ ఏ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీ అంటే PWDs అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్స్ అంటే మీకు వాళ్ళు ఒకవేళ వాళ్ళు కూడా ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి ఉండదు ఫ్రెండ్స్. సో PWDs కాకుండా వేరే అందరూ పర్ఫెక్ట్గా బాడీ ఉన్న వాళ్ళు ఈ అప్లై చేసుకోవచ్చు. కాబట్టి నో అనేది క్లిక్ చేయండి. సో ఇందులో ఏది ఎస్ పెట్టినా మీకు అప్లికేషన్ ఫామ్ అనేది తీసుకోదు. సపోజ్ ఒకవేళ నేను లాజిక్ సర్జరీ చేసుకున్నాను, ఇక్కడ ఎస్ పెట్టాను అనుకోండి, ఇంకోండి ఇక్కడ క్యాండిడేట్స్ హూ హ్యావ్ అండర్గాన్ లాజిక్ సర్జరీ ఆర్ ఎనీ సర్జికల్ ప్రొసీజర్ టు కరెక్ట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్
మీకు అనేది ఆ పాపప్ అనేది కనిపిస్తుంది. ఇంకోండి ఎర్రర్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు క్రియేట్ అన్ అకౌంట్. సో ఇక్కడ అన్నిటికీ నో ఇస్తేనే ఇక్కడ 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 అన్నిటికీ ఫస్ట్ 3 పాయింట్స్కి మీరు నో ఇచ్చినట్లయితేనే ఈ ఆర్ఆర్బి రైల్వేస్ అసిస్టెంట్ లోకో పైలట్కి మీరు అయితే ఎలిజిబుల్ అవుతారు. సో ఇదైతే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇవైతే నో 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 అనే ఇచ్చేసేయండి మీకు అన్ని పర్ఫెక్ట్గా ఉంటాయి. సో కంట్రీ ఆఫ్ నేషనాలిటీ ఆఫ్ కోర్స్ ఇండియా, మన కంట్రీ ఇండియా కాబట్టి ఇండియా అని ఇచ్చేసేయండి. సో మనం కొంచెం కిందకి వెళ్దాం. సో ఫుల్ నేమ్, మీ ఫుల్ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసేయండి. రీటైప్ ఫుల్ నేమ్, ఏదైతే మీరు ఇక్కడ నేమ్ ఇచ్చారో ఆ నేమే ఇక్కడ మీరు ఎంటర్ చేసేయండి. సపోజ్ ఏదో ఒక నేమ్ అంటే మీ నేమ్ ఏదైతే ఉందో అది ఇచ్చేసేయండి. సపోజ్ నేను సంథింగ్ నేమ్ ఇస్తున్నా, రాజ్ ప్రకాష్. సేమ్ ఇక్కడ ఏదైతే ఎంటర్ చేశారో అదే ఇక్కడ ఎంటర్ చేసేయండి. ఇక్కడ రాజ్ ప్రకాష్. మీ 10th క్లాస్ సర్టిఫికెట్లో ఏదైతే ఉందో అదే ఇక్కడ ఇవ్వడానికి ట్రై చేయండి. సో ఇక్కడ ఇచ్చారు కాబట్టి మీకు ఇక్కడ ఇదిగోండి యాజ్ రికార్డెడ్ ఇన్ మెట్రికులేషన్ అంటే 10th క్లాస్. మీ సర్టిఫికెట్లో ఎలా ఉందో నేమ్ అయితే ఖచ్చితంగా స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా ఇవ్వండి ఫ్రెండ్స్. తర్వాత మీరు ఒకవేళ తప్పించినట్లయితే మీరు అసలు ఎగ్జామ్ కూడా ఎలిజిబుల్ కాదు. సో క్లియర్గా అయితే ఇవ్వండి. ఇక్కడ మీకు టిక్ మార్క్ కనిపిస్తుంది. ఇక్కడ ఒకవేళ 2 మ్యాచ్ అయితే టిక్ మార్క్ కనిపిస్తుంది, లేకపోతే చూపించదు ఫ్రెండ్స్. సో చూసుకొని ఇవ్వండి. సో హ్యావ్ యూ చేంజ్డ్ యువర్ నేమ్ అంటే మీకు అంటే మీ 10th క్లాస్ సర్టిఫికేట్లో మీ నేమ్ ప్రింట్ అయిన తర్వాత కొంతమందికి నేమ్ చేంజ్ చేసుకుంటారు. అంటే లేడీస్ అయితే జాబ్ వచ్చిన తర్వాత వాళ్ళ ఇంటి పేరు మారుద్ది, జాబ్ రాకపోతే ఆ అబ్బాయి వాళ్ళ ఇంటి పేరు మారుద్ది, అంటే కొన్ని చేంజెస్ ఉంటాయి వాళ్ళకి. సో అలా మీరు ఒకవేళ చేసుకొని మీ 10th క్లాస్లో ఒక నేమ్ ఉంటే గర్ల్స్కి ఇంకొక నేమ్ అనేది మీకు మ్యారేజ్ అయిన తర్వాత వస్తుంది. సో అక్కడ మీకు ఒకవేళ చేంజ్ అనేది వస్తే ఎస్ అనేది క్లిక్ చేయండి. సో మీకు ఇలా చూపిస్తుంది. సో మీకు ఒక రెలవెంట్ డాక్యుమెంట్స్ అనేది అడుగుతుంది. ఆ రెలవెంట్ డాక్యుమెంట్స్ అనేవి మీరైతే ఇక్కడ ఐ అండర్స్టాండ్ అని అగ్రీ మీద క్లిక్ చేస్తే మీరు ఆ డాక్యుమెంట్స్ అంటే మీ నేమ్ చేంజ్ ఇప్పుడు 10th క్లాస్లో ఎలా నేమ్ ఉంది, మీ మ్యారేజ్ అయిన తర్వాత ఎలా నేమ్ ఉందంటే ఆ సర్టిఫికేట్కి సంబంధించిన డీటెయిల్స్ అప్లోడ్ చేస్తే సరిపోతుంది. ప్రాబ్లం ఏమీ లేదు. ఒకవేళ నేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంది అంటే నా నేమ్ అలాగే ఉంది, ఏం చేంజ్ లేదు అనుకుంటే మాత్రం నో అని అయితే ఇచ్చేసేయండి. సో ఇంతటితో ఈ పాయింట్ అనేది క్లోజ్ అయిపోతుంది. సో కొంచెం కిందకి వెళ్ళినట్లయితే మీ డేట్ ఆఫ్ బర్త్ అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ఇది కూడా కరెక్ట్గా అయితే ప్రొవైడ్ చేయండి. సో ఇక్కడ మీకు జూలై. ఒకవేళ మీరు ఇయర్ కావాలనుకుంటే ఈ ఇయర్ మీద క్లిక్ చేయండి. ఇయర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా కనిపిస్తుంది. మీరు ఏ ఇయర్లో అయితే పుట్టారో ఆ ఇయర్లో అనేది జాగ్రత్తగా ఇది డేట్. ఒకవేళ మంత్ కావాలంటే ఇక్కడ రైట్ యారో కనిపిస్తుంది కదా, ఈ రైట్ యారో మీద క్లిక్ చేయండి. సో ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ అనేది చూపిస్తుంది. సో మీరైతే మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది క్లిక్ చేసుకోండి. సో నేను ఇలా ఇస్తున్నాను. సో సేమ్ ఇక్కడ రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా రీటైప్ డేట్ ఆఫ్ బర్త్. సో రీటైప్ డేట్ ఆఫ్ బర్త్ కూడా సేమ్ ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ కాకపోతే టైప్ చేయాలి. ఇక్కడ ఇలా బాక్స్ చూపిస్తుంది కదా, ఇక్కడైతే టైప్ చేసేయండి 24/10/1997. సో ఇక్కడ టిక్ మార్క్ అనేది రైట్ సైడ్లో మీకు చూపిస్తుంది. సో ఇంతటితో ఈ పాయింట్ క్లోజ్ అయిపోయినట్టే. సో నెక్స్ట్ సెలెక్ట్ జెండర్ అంటే మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, ట్రాన్స్జెండర్ అయితే ట్రాన్స్జెండర్. సో మీరు ఏదైతే అది అయితే ఇచ్చేసేయండి. సో ఇక్కడ కూడా అదే ఇచ్చేసేయండి. సేమ్ టిక్ మార్క్ అనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది. సో ఇక్కడ ఫాదర్స్ నేమ్, మీ ఫాదర్స్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయండి, రైట్ సైడ్లో ఎంటర్ చేయాలి. మదర్స్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి, రైట్ సైడ్లో ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్ ఎట్టి పరిస్థితిలో రాంగ్ అయితే ఇవ్వద్దు ఫ్రెండ్స్. ఇది కూడా పర్ఫెక్ట్గా యాజ్ ఇట్ ఈస్ మీ 10th క్లాస్ సర్టిఫికేట్లో ఏమైతే ఉందో అదే ఇక్కడ ఇచ్చేసేయండి.
సో కావేరి మీ అమ్మ పేరు ఏదైతే ఉందో ఇక్కడ అదైతే ఇచ్చేసేయండి. మీ మదర్స్ నేమ్ సో మేఘ ఏదైతే ఉందో అదే ఇచ్చేసేయండి. సో సేమ్ ఇక్కడ ఏదైతే ఎంటర్ చేస్తారో అదే ఎంటర్ చేసేయండి. సో దాని తర్వాత మీకు ఆధార్ కార్డ్ అనేది మీరు వెరిఫై అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆధార్ కార్డ్ ఎంటర్ చేసిన తర్వాత మీకు వెరిఫై యూజింగ్ ఆధార్ అని ఉంటుంది. ఆధార్ అనేది నెంబర్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ అనేది చేసేయండి. మీకు ఓకే అయిపోతుంది. ఆ తర్వాత మీ ఈమెయిల్ అడ్రస్ అనేది ఇక్కడ ఇచ్చేసేయండి. ఇచ్చిన తర్వాత మీకు ఇక్కడ జనరేట్ ఓటీపీ అనే దాని మీద క్లిక్ చేయండి. ఓటీపీ వస్తుంది మెయిల్కి. ఆ మెయిల్కి వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసేయండి ఈ బాక్సెస్లో. తర్వాత సేమ్ మొబైల్ నెంబర్ కూడా మీరు యూజ్ చేసే మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వండి. సేమ్ తర్వాత జనరేట్ ఓటీపీ అనే దాని మీద క్లిక్ అయితే చేసేయండి. చేసిన తర్వాత మీకు ఓటీపీ వస్తుంది మొబైల్కి. ఇక్కడ అనేది ఎంటర్ చేసేయండి ఈ బాక్సెస్లో. ఆ తర్వాత క్రియేట్ పాస్వర్డ్ అంటే మీకు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇచ్చారు ఎలా క్రియేట్ చేసుకోవాలి పాస్వర్డ్ షుడ్ బి కాంబినేషన్ ఆఫ్ క్యాపిటల్ లెటర్, స్మాల్ లెటర్, స్పెషల్ క్యారెక్టర్స్ అండ్ నంబర్స్. సో ఒక స్మాల్ లెటర్ ఉండాలి, అందులో ఒక క్యాపిటల్ లెటర్ ఉండాలి, ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి, ఒక నెంబర్ కూడా ఉండాలి. సో ఇవన్నీ అయితే జాగ్రత్తగా చూసుకొని ఒక పేపర్ మీద రాసుకొని అయితే ఎంటర్ చేయండి. సో రేపు లాగిన్ అయ్యేటప్పుడు మీ పాస్వర్డ్ అనేది ఇదే. సో జాగ్రత్తగా ఎంటర్ చేయండి. సో మీరు ఇచ్చిన పాస్వర్డ్ ఇక్కడ ఈ రైట్ సైడ్ సేమ్ ఏదైతే ఇచ్చారో మళ్ళీ ఇక్కడ ఎంటర్ చేయండి కన్ఫర్మేషన్ కోసం. ఆ తర్వాత ఇక్కడ క్యాప్చా ఉంది కదా 6114. సో సేమ్ ఇచ్చేసేయండి. ఇక్కడ రైట్ టిక్ మార్క్ కనిపిస్తుంది. తర్వాత ప్రివ్యూ అండ్ క్రియేట్ అన్ అకౌంట్ దాని మీద ఇక్కడ రైట్ సైడ్ లో కనిపిస్తుంది కదా బాక్స్, దాని మీద అయితే క్లిక్ చేసేయండి. మీకు నెక్స్ట్ పేజ్ లోకి అనేది ఎంటర్ అయిపోతుంది. సో వన్స్ సబ్మిట్ చేసిన తర్వాత మీకు సైట్ అనేది అన్నీ ఓకే చేసిన తర్వాత అయితే మీకు ఇంకా మొబైల్ నెంబర్తో కానీ మెయిల్ ఐడితో కానీ ఇక్కడైతే లాగిన్ అనేది అవ్వచ్చు. ఇందాక ఇచ్చిన నెంబర్తో కానీ మెయిల్ ఐడితో కానీ లేదా ఇందాక పాస్వర్డ్ ఇచ్చారు కదా, ఈ రెండు ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చా 3216 ఎంటర్ చేసినట్టయితే మీకు లాగిన్ అనేది క్లిక్ చేస్తే అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసుకోవచ్చు. సో మీరు లాగిన్ అయిన తర్వాత మీకు ఇలా అయితే చూపిస్తుంది రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ లోకో పైలట్ జాన్ 2024. సో ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ అని, ఇక్కడ వివిఎన్ మోడిఫై అప్లికేషన్ అని రెండు కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ మళ్ళీ కిందకి వెళ్ళినట్టయితే ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది కదా. ఇక్కడ కూడా క్లిక్ చేసి ఇక్కడైనా క్లిక్ చేయొచ్చు, ఇక్కడైనా క్లిక్ చేయొచ్చు. సో ఇక్కడ మనకి ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ఎగ్జామ్లో మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది క్వశ్చన్స్ ఫర్ సిబిటి విల్ బి అవైలబుల్ ఇన్ 13 రీజనల్ ఇండియన్ లాంగ్వేజెస్. సో మీరు ఇంగ్లీష్ అనేది డిఫాల్ట్ లాంగ్వేజ్ ఆటోమేటిక్గా స్క్రీన్ మీద మీకు రేపు ఎగ్జామ్స్ వచ్చేటప్పుడు కనిపిస్తుంది. సో మీరు దాంతోపాటు ఇంకొక లాంగ్వేజ్ ఏదైనా సరే మీకు వచ్చిన లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇదిగోండి అస్సామీస్ కానీ, బెంగాలీ కానీ, గుజరాత్ కానీ, కన్నడ కానీ, కర్ణాటక అయితే కొంకణి కానీ, మలయాళం, మణిపూర్ అయితే మణిపూరి, మరాఠీ, ఒడిస్సా అయితే ఒడియా, పంజాబ్ అయితే పంజాబీ, తమిళనాడు అయితే తమిళ్, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అయితే తెలుగు, ఉర్దూ, ఏ లాంగ్వేజ్ అయినా సరే మీరు ఆప్షన్స్లో ఫిల్ చేసుకోవచ్చు. నేను అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు అయితే చూపిస్తాను. మీరు ఎగ్జామ్ అనేది మీ ఓన్ లాంగ్వేజ్తో రాసుకునే ఛాన్స్ అయితే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అయితే మనకైతే ఇచ్చింది ఫ్రెండ్స్. సో దీన్ని అయితే ఉపయోగించుకోండి. సో నేనైతే ఇంకా ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఇక్కడ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నాను చూడండి. సో క్లిక్ చేసిన తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ అని ఇక్కడ మీకు ఇలా కనిపిస్తుంది. టు అవాయిడ్ లాస్ట్ మినిట్ రష్ యు ఆర్ అడ్వైజ్డ్ టు సబ్మిట్ యువర్ ఆన్లైన్ అప్లికేషన్ మచ్ బిఫోర్ ది లాస్ట్ డేట్. సో నేను ఎప్పుడు చెప్తా ఉంటాను కదా ఫ్రెండ్స్, లాస్ట్ డేట్ వరకు అయితే చూడొద్దు, అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ అవ్వదు, ఎందుకంటే సర్వర్స్ అనేవి బిజీగా ఉంటాయి. సో రైల్వే బోర్డు కూడా ఇదిగోండి ఈ పాయింట్ అయితే ఇక్కడ మెన్షన్ చేసింది. మీరైతే తొందరగా అప్లికేషన్ ఫామ్ అనేది డిగ్రీ పాస్ అయ్యి ఉంటే కనుక
తొందరగా అనేది అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసుకోండి. లాస్ట్ డేట్ వరకు అయితే వెయిట్ అనేది చేసుకోవద్దు. RRB shall not responsible if any applicants are not able to submit their online application within the last date of any reason. సో వాళ్ళైతే బాధ్యులు కాదు అని నిర్మోహమాటంగా ఇక్కడ ఈ లైన్లో అయితే చెప్పడం అనేది జరిగింది. సో మీకు ఒకవేళ నోటిఫికేషన్ కావాలనుకుంటే దీని మీద క్లిక్ చేయండి. అంటే నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, దానికి సంబంధించిన PDF ఫార్మాట్ అయితే ఇక్కడ ఉంటుంది. సో మీరు ఏ జోన్లోకి అప్లై చేస్తున్నారో ఒక్కసారి తెలుసుకొని అయితే ఇక్కడ క్లిక్ చేయండి. దీని మీద సెలెక్ట్ ది RRB ఫర్ విచ్ యూ విష్ టు అప్లై ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇలా కనిపిస్తాయి. అహ్మదాబాద్, అజ్మీర్, బెంగళూరు, భోపాల్, మీరు ఏ జోన్కి అప్లై చేసుకుంటున్నారో, ఎక్కడైతే వర్క్ చేయాలనుకుంటున్నారో ఆ జోన్కి ఇక్కడ పెట్టుకోండి. సో తర్వాత మళ్ళీ మీకు ఒకవేళ అన్ని ఎగ్జామ్స్ అన్నీ అయిపోయిన తర్వాత మీరు మార్చుకోవాలంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదు. అందుకని ఇప్పుడే మీరు ఏ స్టేట్లో కావాలంటే ఇండియాలో ఆ స్టేట్కి అనేది అప్లై అనేది చేసుకోండి ఇప్పుడే చూసుకొని. ఒకవేళ తిరువనంతపురం అయితే తిరువనంతపురం. సో మీకు జోన్స్ అనేది ఇక్కడ అన్ని ఇచ్చాడు. ముంబై, కోల్కతా, చెన్నై మీరైతే చేసుకోవచ్చు. సో ఒకవేళ మీరు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు బెంగళూరులో అప్లై చేసుకుందాం అనుకున్నారు, బెంగళూరు మీద క్లిక్ చేయండి. సో మీకు ఇక్కడ ఇలా చూపిస్తుంది అసిస్టెంట్ లోకో పైలట్ SWR అంటే సౌత్ వెస్ట్ రీజియన్. ఈ ఒక్కటే ఉంది కాబట్టి దీని మీద క్లిక్ చేయండి. సపోజ్ బిలాస్పూర్ ఉంది అనుకోండి, ఇది 2 చూపిస్తుంది కదా, అంటే మీరు ఈ 2 క్లిక్ చేసుకోవచ్చు లేదా ఒకటే క్లిక్ చేసుకోవచ్చు, అంటే మీకు ఈ రీజియన్లో కావాలనుకుంటే. సో మ్యాక్సిమం 2 క్లిక్ చేయడానికి అయితే ప్రయత్నించండి. ఆ తర్వాత అంటే మీకు ఏ రీజియన్లో కావాలనుకుంటే ఆ రీజియన్లో మీరు బిలాస్పూర్ అయితే బిలాస్పూర్, ముంబై అయితే ముంబై, కోల్కతా అయితే కోల్కతా, బెంగళూరు అయితే బెంగళూరు, తమిళనాడు అయితే తమిళనాడులో మీ ఇష్టం, మీరు ఎక్కడ కావాలంటే అక్కడైనా పెట్టుకోండి. సో ఆప్షన్స్ అనేవి మీకు ఇలా చూపిస్తాయి. సో ఈ చెక్ బాక్స్ మీద అయితే క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ ఐ అగ్రీ కనిపిస్తుంది కదా, ఈ బాక్స్ మీద లెఫ్ట్ సైడ్లో కూడా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ అనే బటన్ మీద క్లిక్ చేసేయండి వెంటనే. సో తర్వాత అయితే మీకు మ్యారిటల్ స్టేటస్ అనేది అడుగుతుంది. మ్యారిటల్ స్టేటస్ మీ డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఓపెన్ అవుతాయి నెక్స్ట్ పేజ్లో. నెక్స్ట్ కొట్టిన తర్వాత సో మ్యారిటల్ స్టేటస్ అంటే మీరు మ్యారీడా అన్మ్యారీడా అనేది అడుగుతుంది. ఒకవేళ మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్. సో మీ రిలీజన్ హిందూనా, ముస్లింనా, సిఖ్నా, జోరాస్ట్రియన్ అయితే జోరాస్ట్రియన్. సో హిందూ అయితే హిందూ, ముస్లిం అయితే ముస్లిం అనేది క్లిక్ చేసేయండి. సో అన్నీ ఇక్కడ ఉన్నాయి. బుద్ధిస్టా, సిఖ్నా, జైన్, జోరాస్ట్రియన్ అన్నీ ఉన్నాయి. సో ఇదిగోండి నేను ఇలా చెప్పాను కదా, చూస్ ఆఫ్ లాంగ్వేజ్ ఫర్ ఎగ్జామినేషన్. ఇంగ్లీష్ అనేది డిఫాల్ట్ లాంగ్వేజ్. ఇంగ్లీష్తో పాటు ఏమన్నా కావాలి అనుకుంటే మీకు ఇక్కడ అన్నీ ఉన్నాయి. సో మీరు తెలుగు అయితే తెలుగు, తమిళ అయితే తమిళ, అన్ని ఏదైతే అది క్లిక్ చేసుకోవచ్చు మీ ఇష్టం. ఈ ఆపర్చునిటీస్ అయితే ఉపయోగించుకోండి ఫ్రెండ్స్. సో మీకు ఏ లాంగ్వేజ్ మీ ఓన్ లాంగ్వేజ్తో మీకు అర్థమయ్యేటట్టు ఏ లాంగ్వేజ్లో ఉంటే ఆ ఎగ్జామ్ అనేది రాసుకోవచ్చు. సో మీ విజిబుల్ అంటే ఇది పర్మనెంట్ విజిబుల్ మార్క్ ఫర్ ఐడెంటిఫికేషన్ అంటే మీ పుట్టుమచ్చలు అంటే మీ 10th క్లాస్లో ఏవైతే ఉన్నాయో సర్టిఫికేట్లో అవైతే ఇచ్చేసేయండి. అండ్ తర్వాత వచ్చేసరికి మీ కమ్యూనిటీ వచ్చేసరికి అన్రిజర్వ్డా, ఎస్సీనా, ఎస్టీనా, ఓబీసీనా, ఈడబ్ల్యూఎస్ఆ. సో ఏది ఉంటే అది మీ క్యాస్ట్ ఏదైతే అది ఇచ్చేసేయండి. సో అలాగే మీ స్టేట్ ఆంధ్రప్రదేశ్, చండీగఢ్, గుజరాత్ మీ ఏ స్టేట్ అయితే మేఘాలయ, నాగాల్యాండ్, ఒడిస్సా ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత మీ డిస్ట్రిక్ట్ కూడా ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే కొత్త డిస్ట్రిక్ట్స్ అనేవి వచ్చేసినాయి ఫ్రెండ్స్. ప్రకాశం అయితే ప్రకాశం, గుంటూరు అయితే గుంటూరు, బాపట్ల అయితే బాపట్ల నాకు తెలిసి ఇక్కడ
కొత్త డిస్ట్రిక్ట్స్ అనేది కూడా ఏలూరు అనేది ఒక డిస్ట్రిక్ట్, గుంటూరు, కాకినాడ, కోనసీమ, కృష్ణా, కర్నూలు, నంద్యాల, పార్వతీపురం, మన్యం, ప్రకాశం. సో కొత్త డిస్ట్రిక్ట్స్ కూడా యాడ్ అయినట్టు ఉన్నాయి ఫ్రెండ్స్, చూసుకోండి. ఏ డిస్ట్రిక్ట్ అయితే ఆ డిస్ట్రిక్ట్ అనేది ఇక్కడ ఇచ్చేది. అలాగే మీ ఇది కావాలి అంటే మీరు ఇక్కడ టిక్ మార్క్, మీ ఇప్పుడు ఉండే అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ ఒకటి అయితే ఇక్కడ టిక్ మార్క్ ఇస్తే సరిపోతుంది ఫ్రెండ్స్, మీ సేమ్ అనేది వచ్చేస్తుంది. సో అది ఎంటర్ చేసిన నెక్స్ట్ కొట్టిన వెంటనే సో మీకైతే ఇలా అనేది పాపప్లో కనిపిస్తుంది నెక్స్ట్లో. సో ఎక్స్ సర్వీస్ మ్యాన్, మీరు ఒకవేళ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎక్స్ సర్వీస్ మ్యాన్, లేకపోతే నో. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటే మీరు నేవీలో కానీ ఎయిర్ ఫోర్స్లో కానీ ఆర్మీలో కానీ వర్క్ చేస్తే వాళ్ళు అనమాట, వాళ్ళకి స్పెషల్ కోటాలో రిజర్వేషన్ ఉంటుంది. వాళ్ళు మీరు ఒకవేళ లేదు నేను ఇంతవరకు ఆర్మీలో నేవీలో జాయిన్ అవ్వకపోతే నో అనేది ఎంటర్ చేసేయండి, ఏం ప్రాబ్లం ఏమీ లేదు. సో అది పర్సన్ విత్ డిజేబిలిటీ ఆల్రెడీ ఇందాక మనం ఇచ్చాం కాబట్టి నో. సో ఈబీసీ అంటే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్. సో ఈ పాయింట్ వల్ల ఏంటి అంటే వాళ్ళు కొంచెం ఫీజు, ఎవరైతే ఇన్కమ్ 8 lakhs కంటే తక్కువ ఉంటుందో వాళ్ళైతే ఫీజు నుంచి కొంచెం 250 రూపీస్కి తగ్గిస్తారు అంతే. సో ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఆర్ యూ అన్ ఎంప్లాయీ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ అంటే ఇండియన్ రైల్వేస్లో గ్రూప్ డి కానీ ఎన్టీపీసీలో కానీ రైల్వేస్లో ఏఎల్పి అంటే మీరు ఏ జాబ్ చేస్తున్నా సరే, అంటే సిగ్నల్ కానీ ఎక్కడన్నా కొంచెం ఏఎల్పి కంటే తక్కువ లెవెల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే అప్లై చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా అప్లికేషన్ ఫామ్స్ పెట్టుకోవచ్చు. కాబట్టి ఎస్ అయితే ఎస్, నో అయితే నో. అసలు నాకు ఇండియన్ రైల్వేస్లో ఏ జాబ్ లోపైతే నో అని పెట్టుకోండి, ప్రాబ్లం ఏమీ లేదు. సో కరెంట్ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ అంటే నేమ్ ఆఫ్ ది కరెంట్ డిపార్ట్మెంట్ ఆర్గనైజేషన్. అంటే మీరు ఇప్పుడు ఏదన్నా బ్యాంక్స్లో కానీ గవర్నమెంట్ సెక్టార్లో ఏదన్నా పనిచేస్తే ఎస్ అయితే ఎస్ ఇవ్వండి, నో అయితే నో ఇవ్వండి. ఇదిగోండి మీ సెంట్రల్ గవర్నమెంట్లో ఏదన్నా పనిచేస్తే సెంట్రల్ గవర్నమెంట్లో, స్టేట్ గవర్నమెంట్ అయితే స్టేట్ గవర్నమెంట్, పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ బ్యాంక్స్ అయితే బ్యాంక్స్, ఒకవేళ లేదు అయితే లేదు. మీరు ఏదైనా సాఫ్ట్వేర్ అలాంటివి చేస్తుంటే మాత్రం నాట్ అప్లికేబుల్ అనేది పెట్టేసేయచ్చు. సో ఏమి చేయకపోయినా సరే జాబ్ కోసం ట్రై చేస్తే నాట్ అప్లికేబుల్ అనేది పెట్టుకోవచ్చు. సో మీరు ఒకవేళ మీరు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఎంప్లాయ్ అయితే ఇది క్లిక్ చేయండి, లేదా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే ఇది క్లిక్ చేయండి. బ్యాంక్స్లో ఏదైనా పబ్లిక్ సెక్టర్ యూనిట్స్లో పనిచేస్తే ఇది పెట్టుకోండి, లేదా నాకు ఏ జాబ్ లేదంటే నాట్ అప్లికేబుల్ అని పెట్టుకోండి. సో ఆర్ యూ ఏ కోర్స్ కంప్లీటెడ్ యాట్ అప్రెంటిస్ అంటే రైల్వే అప్రెంటిస్ ఉంటాయి కదా, అందులో అప్రెంటిస్ ఎప్పుడన్నా చేసి ఉంటే ఎస్ అయితే ఎస్, నో అయితే నో అనేది ఎంటర్ చేసేయండి. లేదు నేను ఎప్పుడు చేయలేదంటే ఆ కోర్స్ నో అని పెట్టండి, ఏం పర్వాలేదు. సో తర్వాత మీ అకౌంట్ డీటెయిల్స్, ఇవి ఎందుకు? బ్యాంక్ డీటెయిల్స్ ఫర్ రీఫండ్ ఆఫ్ ఫీ. ఎందుకు అంటే ఇది మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత మీ మనీ అనేది మొత్తం మీ అమౌంట్ మళ్ళీ మీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది, మీరు ఎగ్జామ్ రాస్తేనే. ఎగ్జామ్ రాయకపోతే మాత్రం అమౌంట్ అనేది మీ అకౌంట్లోకి రాదు. ఎప్పుడైతే మీ ఎగ్జామ్ రాస్తారో అప్లికేషన్ ఫామ్ అంటే మీ పేమెంట్ అయిపోయిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసుకొని మీరు ఎగ్జామ్ ఎప్పుడైతే రాస్తారో అప్పుడే మీకు ఒక 10 days ఆఫ్టర్ తర్వాత ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు అనేది అమౌంట్ అనేది పడుతుంది. సో అందుకని అకౌంట్ నెంబర్ అడుగుతున్నారు. ఇప్పుడు మీ అకౌంట్ నెంబరు అంటే మీరు ఇప్పుడు పే చేస్తారు కదా అప్లికేషన్ ఫామ్కి 250 కానీ 500 కానీ, ఆ అమౌంట్ అనేది మీకు తర్వాత ఎగ్జామ్ రాసిన తర్వాత మీ బ్యాంక్ అకౌంట్లోకి జమ అవుతుంది. సో అది మీరు ఈ డీటెయిల్స్ అనేది మీరు ఇవ్వండి. సో ఇచ్చిన తర్వాత అకౌంట్ నెంబరు, మీ నేము, ఇక్కడ మీ అకౌంట్ నెంబర్ సేమ్ ఇక్కడ ఏదైతే ఇచ్చారో అకౌంట్ నెంబర్ సేమ్ ఇక్కడ ఇచ్చండి. ఐఎఫ్ఎస్సి కోడ్ ఇచ్చిన తర్వాత కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తే మీ ఆటోమేటిక్గా మీ నేమ్ ఆఫ్ ది బ్యాంక్, మీది ఏ బ్యాంక్, స్టేట్ బ్యాంకా, యూనియన్ బ్యాంకా, బ్యాంక్ ఆఫ్ బరోడానా, హెచ్డిఎఫ్సినా, ఐసిఐసినా, ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంక్ అనేది ఇక్కడ చూపిస్తుంది. అలాగే మీ బ్యాంక్ అడ్రస్, అసలు మీ బ్యాంక్ ఎక్కడ ఉందో కూడా ఇక్కడ చూపిస్తుంది. ఈ 2 blocks లో ఇక్కడ ఉంది కదా నేమ్ ఆఫ్ ది బ్యాంక్,
బ్యాంక్ అడ్రస్, ఈ 2 చోట్ల మీకు ఆటోమేటిక్గా చూపిస్తుంది. సో మీరు ఇది అకౌంట్ హోల్డర్ నేమ్ అంటే మీ పూర్తి పేరు, మీ బ్యాంక్ అకౌంట్ పేరు ఏదైతే ఉందో అది ఎంటర్ చేయండి. అకౌంట్ నెంబర్, మీ అకౌంట్ నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్ ఇచ్చేస్తే కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు కనిపిస్తుంది. ఆ తర్వాత సేవ్ అనేది కొట్టి నెక్స్ట్ అనేది ఎంటర్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు వెంటనే మీకు ఇలా అనేది చూపిస్తుంది పేజ్. మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అంటే మెట్రికులేషన్ ఇలా చూపిస్తుంది. ఈ పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. సో అసలుకి జాబ్స్కి ఎవరు ఎలిజిబుల్ అంటే క్లియర్గా ఇచ్చారు. అంటే 10th క్లాస్తో పాటు, అంటే మెట్రికులేషన్ అంటే 10th క్లాస్, మెట్రికులేషన్తో పాటు ఎస్ఎస్ఎల్సి ఐటీఐ చేసి ఉన్నా పర్లేదు, ఆ జాబ్స్ అనేది అప్లై చేసుకో. ఐటీఐలో ఏం చేసి ఉన్నారంటే ఆర్మేచర్ అండ్ కాయిల్ వైండర్, ఎలక్ట్రీషియన్ కానీ, ఎలక్ట్రానిక్స్ మెకానిక్ కానీ, ఫిట్టర్ కానీ, హీట్ ఇంజిన్ కానీ, వీటిలో ఏదో ఒకటి, డీజిల్ కానీ, మిల్ రైట్ మెయింటెనెన్స్ మెకానిక్ కానీ, రిఫ్రిజిరేటర్ కానీ, ఎయిర్ కండిషనింగ్ కానీ, ఇవి ఏదో ఒకటి చేసి ఉండాలి 10th క్లాస్తో పాటు. ఇవి చేస్తే ఎలిజిబుల్ ఏఎల్పికి. లేకపోయినా ఒకవేళ యాక్ట్ అప్రెంటిస్షిప్ ఉంది కదా, అప్రెంటిస్షిప్. సో మీరు ఒకవేళ 10th క్లాస్ అయిపోయి అప్రెంటిస్షిప్ చేసినా సరే సరిపోతుంది. ఎందులో అంటే వీటిలో చేస్తే సరిపోతుంది, అప్పుడు పెట్టుకోవచ్చు. లేదా 3 years ఇన్ డిప్లొమా ఇక్కడ ఉంది కదా, లేదా 3 years ఇన్ డిప్లొమా అంటే మీరు 10th క్లాస్ అయిపోయిన తర్వాత వెంటనే ఐటీఐ చేరుతారు, కొంతమంది ఏమో అప్రెంటిస్ చేరుతారు, వాళ్ళు పెట్టుకోవచ్చు. కొంతమంది ఏమో డిప్లొమా జాయిన్ అవుతారు కదా. డిప్లొమాలో ఏ బ్రాంచెస్ ఎలిజిబుల్ అంటే మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ మాత్రమే ఎలిజిబుల్. అలాగే ఇదిగోండి, డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ డిసిప్లిన్స్ యాజ్ అబోవ్ విల్ బి యాక్సెప్టబుల్ ఇన్ లైవ్ ఆఫ్ డిప్లొమా ఇంజనీరింగ్. డిగ్రీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎనీ బిఈ బీటెక్ వాళ్ళు కూడా ఎలక్ట్రానిక్స్ కానీ, అది కూడా సిఎస్సి ఐటీ వాళ్ళు అయితే అప్లై చేసుకోలేరు. బీటెక్ వాళ్ళు అయితే, బీటెక్ వాళ్ళు సిఎస్సి కానీ ఐటీ కానీ లేదు, వాళ్ళకి ఛాన్స్. ఈసీఈ కానీ ఎలక్ట్రానిక్స్ అంటే వాళ్ళు కానీ అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి మీరు 10th క్లాస్ ఇలా ఓపెన్ అవుతుంది. సో మీ స్టేట్, మీరు 10th క్లాస్ ఎక్కడ పూర్తి చేశారు, ఏ స్టేట్లో అనేది ఇక్కడ ఫిల్ చేసుకోండి. ఆ తర్వాత డిస్టిక్, ఆ తర్వాత అది ఏ బోర్డు అనేది మీరు ఇక్కడ రోల్ నెంబర్ కూడా ఇచ్చేసి యాడ్ చేసుకోండి. మీ 10th క్లాస్ మీ క్వాలిఫికేషన్స్ అనేది ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో అంత క్లియర్గానే ఉంది కదా. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ అనేది ఎంటర్ చేసేయండి. సో మీరు మీ ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేసిన తర్వాత మీకైతే ఇలా ఓపెన్ అవుతుంది. సో సెలెక్ట్ ఎగ్జామ్ ట్రేడ్ ఫర్ పార్ట్ బి అని అడుగుతుంది. అంటే పార్ట్ బిలో మీరు ఏ అయితే ఎగ్జామ్ సెలెక్ట్ చేసుకోవచ్చు, ఎలక్ట్రానిక్ మెకానిక్ రేడియో అండ్ టీవీ అని అయితే ఏదైతే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మీరు ఏ జోన్లో కావాలంటే ఆ జోన్లో మీరు అప్లై చేసుకున్న తర్వాత ఇక్కడ చెక్ బాక్స్ కనిపిస్తుంది కదా, ఐ హ్యావ్ ఎక్సైజ్డ్ మై ఆర్డర్ ఆఫ్, ఇక్కడ చెక్ బాక్స్ మీద అయితే క్లిక్ చేయండి, సరిపోతుంది. క్లిక్ చేసి అయితే మీరు కింద ఓకే అనేది మీరు సబ్మిట్ అయితే కొట్టేసేయండి ఫ్రెండ్స్. సో మీరు కొట్టిన తర్వాత అయితే మీకు అప్లికేషన్ ఫామ్ ఇలా చూపిస్తుంది. సో మీరు డైరెక్ట్గా ఇంక ఇక్కడ ఐ హ్యావ్ రీచెక్డ్ ది అబౌవ్ డీటెయిల్స్ అండ్ ఫౌండ్ కరెక్ట్ అని క్లిక్ చేసి సబ్మిట్ అనేది క్లిక్ చేయండి. అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ అయిపోయి మీకు అమౌంట్ అయితే అడుగుతుంది, పేమెంట్. అదైతే చేసిన తర్వాత మీది అయిపోయినట్టే. సో మీరు ఎంటర్ చేసిన తర్వాత మీకు పేమెంట్ మోడ్ క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఇలా చూపిస్తుంది. ఇంకొంత రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అని ఇక్కడ కనిపిస్తుంది. సో మీరు ఇంటర్నెట్ బ్యాంకింగ్ అయితే ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా, యూపీఐ పేమెంట్ అయితే యూపీఐ పేమెంట్ ద్వారా మీరు ఎలాగైనా పేమెంట్ అనేది చేసుకోవచ్చు. ఎస్బీఐ బ్రాంచ్ ద్వారా కూడా పేమెంట్ అనేది చేసుకోవచ్చు.
ప్రాసెసింగ్ ఫీజ్ నార్మల్గా చూపించాను. మీకు 250 అయితే 250 చూపిస్తుంది, లేదా 500 అయితే 500 అనేది చూపిస్తుంది. ప్రాసెసింగ్ ఫీ 40 రూపీస్, జిఎస్టీ 7 రూపీస్, మొత్తం కలుపుకొని మీకు 700 దాకా 600 అలా పడుతుంది మీకు. ఇదైతే చూసుకోండి. సో ఇది ఫ్రెండ్స్, మీరు అన్నీ అయిపోయిన తర్వాత, పేమెంట్ కూడా అయిపోయిన తర్వాత ఆ అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. సో ఏఎల్పి అప్లికేషన్ ఫామ్ అయితే ఇది ఫ్రెండ్స్. సో లేట్ చేయకుండా అప్లై అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.